left to right, right to left, center కి వచ్చి రిలాక్స్, నిలబడి సైడ్ సిట్టింగ్, కాయకల్పం మీరు తర్వాత చేయండి. రెండు చేతులు ఎదురుగా డీప్ బ్రీతింగ్. ఫస్ట్ స్టెప్లో రెండు చేతులు ఎదురుగా, సెకండ్ స్టెప్ రెండు చేతులు వెనక్కి, థర్డ్ స్టెప్ కాలు నడుపుతుంది. డైరెక్షన్ మార్చుకుంటూ again right side, slowly relax. గమనిస్తూ ఉండండి. కాళ్ళ పిక్కలు, ఛాతీ బొమ్మ, ఈ భాగాలన్నింటినీ గమనిస్తున్నారు. అక్కడ చక్కగా ప్రాణశక్తి వెళ్తూ ఆ భాగాల్లోని అక్కడ ఉన్న కంట్రోల్ వ్యవస్థ కానీ అవయవాలు అన్నీ చక్కగా ఆరోగ్యంగా పనిచేస్తున్నట్టు భావనాత్మకంగా ఆజ్ఞా చక్రం దగ్గర సంకల్పం చేస్తూ శరీరం సాధారణ స్థితికి వచ్చింది. అక్కడ రిలాక్స్, స్లోలో రిలాక్స్. కాళ్ళకి వచ్చి లెఫ్ట్ రైట్ 3 4 5 7 8 9 10. కాళ్ళ మధ్య గ్యాప్, చేతులు అప్ 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 అప్, స్లోలీ. కాళ్ళ మధ్య గ్యాప్, పెల్విక్ రీజియన్ డౌన్ చేసుకొని తర్వాత లెఫ్ట్ రైట్ మోకాలు బెండ్ చేసి అప్పర్ బాడీ స్ట్రైట్. స్లోలీ రిలాక్స్. నడుము చేతులు పెట్టుదల. స్లోలీ రిలాక్స్. నడుము చేతులు తల లెఫ్ట్ రైట్. స్లోలీ రిలాక్స్. అర్ధ చక్రాసన. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టుకోండి. రెండు అరచేతులు నడుము మీద. శ్వాస తీసుకుంటూ వెళ్ళండి. శ్వాస వదిలేసి స్ట్రైట్. బ్రీతింగ్ బ్యాక్. బ్రీత్ అవుట్ స్ట్రైట్. బ్రీతింగ్. బ్రీత్ అవుట్.
Breathe in. Breathe out. Breathe in. Breathe out. Slowly relax. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తాడాసన్. Deep breathing stretch. Breathe out down. Breathe in up. Breathe out down. Breathe in. Breathe out. Breathe in. Breathe out. फिर एक ताड़ासन काళ్ళ మధ్యకి శ్వాస తీసుకొని స్ట్రెచ్. Left, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Slowly relax. Neuromuscular hand exercise. శ్వాస తీసుకున్న శ్వాస వదిలేస్తున్నాం. 6 to 10. రెండు చేతులు చాపి డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్. కుడిచే 5 వేలు ముక్కుల మధ్య క్లాక్ యాంటీ క్లాక్. రివర్స్. స్లోలీ రిలాక్స్. ఎడమ చెయ్యి రివర్స్. స్లోలీ రిలాక్స్. ఫార్వర్డ్. ఇట్లా వ్యాక్సినింగ్ లాగా వస్తుంది. కుడి చేయి కుడి కాలు ముందు పెట్టా. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు చేతులు ఛాతీ ఎదురుగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తాం. రివర్స్. స్లోలీ రిలాక్స్. గమనిస్తూ ఉండండి. రెండు వైపులా కుడివైపు ఎడమ వైపు రెండు వైపులా మెడ, భుజాలు, చేతి జబ్బ, మోచేయి కింద భాగం, మణికట్టు, అరిచేతుల చివరి భాగం వరకు శరీరంలో జరుగుతున్న శక్తి ప్రసారాన్ని గమనిస్తూ రిలాక్స్. ఛాతీలో కూడా గమనిస్తూ ఆ భాగాలకి చక్కటి ప్రాణశక్తి అందుతూ అక్కడున్న కండల వ్యవస్థ, అవయవాలు, జాయింట్లు అన్నీ ఆరోగ్యంగా ఉన్నట్లు భావన చేస్తూ రిలాక్స్. సిటప్స్ చేద్దాం. రెండు చేతులు బాడీకి ఇరువైపులు పెట్టి శ్వాస తీసుకోండి. డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్. బెండ్. బ్రీతింగ్. బ్రీత్ అవుట్. రెండు చేతులు ఎదురుగా డీప్ బ్రీతింగ్. బ్రీత్. నమస్కారం. డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. రెండు అరచేతులు మోకాళ్ళని పెట్టి కళ్ళు ఎదురుగా చూస్తూ మోకాళ్ళు రొటేషన్. రివర్స్. నడుము చెయ్యి మొదటి.
ఎడమ కాలు, కాలు మెడల్ ఎక్సర్సైజ్. మిగతా ఇవి చేయండి ప్లాంటర్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్. బొటన వేలు రెండు కలిపి కాలు మెడలు దూరం పెట్టి పాదాలు ఎక్సర్సైజ్. స్లోలీ రిలాక్స్. కుడి కాలు ఫోల్డ్ చేసి పాదాన్ని క్రాస్గా డౌన్వర్డ్ స్ట్రెచ్ చేస్తూ పాదాన్ని అప్ స్ట్రెచ్ డౌన్ అప్ డౌన్ అప్. ఎడమ కాలు అప్ డౌన్ అప్ డౌన్ అప్. స్లోలీ రిలాక్స్. కుడి కాలు పాదం రొటేషన్ రివర్స్. ఎడమ కాలు కట్ చక్రాస్ చేద్దాం. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4. లాస్ట్ వన్ మోర్ టైం. సెకండ్ పొజిషన్ రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ 2 3 4 1 2 3 1 2 3 1 2 3 4. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్ రెండు బొట్టను వేలు కలిపి కాళ్ళు ఎదురుగా కాళ్ళ మధ్య కొంచెం దూరం శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. స్లోలీ రిలాక్స్. ఫైనల్ అడ్జస్ట్మెంట్. ముక్కుల ముద్ర. టైల్ బోన్ దగ్గర నుంచి స్టార్ట్. పాదాలు మునివేలు మొదలెత్తు వెనుపూసుకు ఇరువైపులా రెండు చేతులు ముక్కుల ముద్ర పెట్టి ఈ విధంగా తీసుకెళ్దాం పైకి. డిస్కుల లోపలికి నెత్తినట్టు భావం చేసి కూర్చోండి. బ్యాక్ పెయిన్, సయాటిక్, ఓవరాల్ స్పైన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది బాగా హెల్ప్ అవుతుంది. వెనుపూస ఆరోగ్యంగా ఉండడానికి ఇది కూడా ఒక చక్కటి ఎక్సర్సైజ్. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కొత్తవి రెండు ఉన్నాయి కదా అవి కూడా చేసేద్దాం. కుడి చెయ్యి ఎడమ భుజం మీద పెట్టుకోండి. ముందుకు బెండ్ అవ్వండి. క్రాస్గా కుడివైపుకి బెండ్ అవుతున్నాం. ఇప్పుడు వెనక్కి విరుచుకుంటాం. చేయండి ఒక 6 to 10 టైమ్స్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకు వస్తున్నాం. శ్వాస తీసుకుంటూ వెనక్కి వస్తాం. లాస్ట్ వన్ మోర్ టైం చేస్తాం. స్లోలీ కాలు చేయి మార్చుకోండి. ఇప్పుడు ఎడమ అరిచేయి కుడి భుజం మీద పెట్టాము. ముందుకు ఇట్లా అంటున్నాం. ఎడమ వైపు క్రాస్గా డ్రైవ్ చేసి ఇప్పుడు కుడివైపుకి అప్పి తల తిప్పుతున్నాము. వెనక్కి విరుస్తున్నాం.
ఇది తెలియని వాళ్ళు చూడండి, ఒక 2 సార్లు చూసి తర్వాత చేయండి, ఏదైనా కన్ఫ్యూజ్గా అనిపిస్తే. Last one more time. Slowly relax. ఇప్పుడు సెకండ్ చేద్దాం. ఈ విధంగా ఉన్నాం కదా, కుడి చేతిని కాలి గజ్జ దగ్గర నుంచి అదే వాల్గా కిందకి తీసుకెళ్తున్నాం. ఎంతవరకు వస్తే అంతవరకు మళ్ళీ పైకి బ్యాక్ స్ట్రెచ్. Forward, back stretch. Last one more time. Forward, back. Slowly relax. చేయి మార్చుకోండి. క్రాస్గా ఇప్పుడు ఎడమ చెయ్యి కుడి కాలు మీదుగా పెట్టి కిందకి. Slowly relax. త్రికోణాసనం. ఎడమ చేతి ఎడమ కాలు మెడ. Slowly relax. Other side. Slowly relax. రెండు చేతులు స్ట్రైట్గా చాపి శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ కుడి చేతి ఎడమకాలు మీద క్రాస్గా పెట్టుకోండి. విలోమ త్రికోణాసనం. స్లోలీ రిలాక్స్. ఎడమ చేతి కుడి కాలు మీద పెట్టుకోండి. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం చేద్దాం. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. స్లోలీ రిలాక్స్. గరుడాసనం చేసి కుడి కాలు ఎడమ కాలు కుడి చేయి లోపల గుండా ఓవర్లాప్ చేసి నమస్కార ముద్ర. ఈ పైన ఉన్న కాలు మెలితిప్పుకోండి. కింద కాలు ముద్ర. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకుంటూ ఎడమ చేయి లోపల గుండా తీసుకుంటున్నాను. ఎడమ కాలు పైన ఉంది. ఇప్పుడు ఈ కాలుని మెలితిప్పండి. కింద కాలుని ముడగొట్టండి. కుడి కాలు ముడుస్తున్నాం. సంతులాసనం. ఎడమ చేయి పైన కుడి కాలు నుంచి. రాకపోతే గోడ సపోర్ట్ తీసుకొని చేయండి. ఒక్కొక్కసారి శరీరం మర్చిపోయిన రా.
స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చేతి పైన ఎడమ కాలు నుంచి నటరాజాసన పొజిషన్. స్లోలీ రిలాక్స్. మలాసన చేద్దాం. అశ్విని ముద్ర ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. ఈ భంగిని 4 కేచరి ముద్ర వేసుకోవచ్చు. దృష్టి ఆవుల చక్రం దగ్గరికి. మూలాధార చక్రం ఆరోగ్యంగా తయారవ్వాలంటే ప్రతిరోజు మలాసనం కనీసం 5 నిమిషాలు. చిన్న వయసు వాళ్ళైతే అంటే బిలో 40 years వాళ్ళైతే 8 minutes ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇదే పొజిషన్లో కూర్చోండి. చేయలేని వాళ్ళు మిగతా వాళ్ళని ఎక్సర్సైజ్ చేస్తాం. మలాసనం 2 చేతులు ఈ విధంగా నేల కానించి లేవాలి. కొత్తగా చేసేవాళ్ళు 2 చేతులు ఉత్తర బోధి ముద్ర పెట్టాను. బాగా స్ట్రెచ్ చేస్తున్నాం. బ్యాక్ స్ట్రెచ్, మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ కూర్చుంటాం ఈ విధంగా. వెయిట్ లాస్, బెల్లీ ఫ్యాట్ తగ్గాలన్నా ప్రతిరోజు 20 అలాగా 4 times రోజులు, అంటే మొత్తం 80 times ఇలా కూర్చోవడం లేవడం. ఇలా చేస్తే వెయిట్ లాస్ కంపల్సరీ. 1 monthలోనే 5 kgs తగ్గచ్చు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేవండి. హిప్ జాయింట్ చెప్పండి. లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హిప్ రొటేషన్. రివర్స్. spinal rotation. Reverse. Slowly relax. నెమ్మదిగా పడుకొని కొన్ని ఆసనాలు చేద్దాం. సూర్య నమస్కారాలు మీరు తర్వాత చేయండి. ఈరోజు కుదరదు. నేను ఈ లోపల స్టాండ్ అడ్జస్ట్ చేస్తాను. మీరు ఏం చేస్తారంటే పడుకొని కాయకల్ప చేయండి. ఒక్కసారి ఓకేలే. నేను మొన్న మీకు పెటల్స్ సరిగ్గా చెప్పలేదు నెంబర్లో. ఒకసారి చూస్తారా? స్టాండ్ సెట్ అయింది కదా. ఇక్కడ 4 పెటల్స్. ఇది మణిపూర చక్రం కదా. దీనికి 4 పెటల్స్ ఉంటాయి. స్వాదిష్టానానికి 2 పెటల్స్ ఉంటాయి. దీనికి వచ్చి ఇది మణిపూరకం. దీనికి 2 కాదు 6 పెటల్స్ ఉంటాయి.
స్వాధిష్టానానికి 6 పెటల్స్ ఉంటాయి. ఈ 4, 6 కలిపితే ఎంత? 10 కదా. మణిపూరకానికి 10 పెటల్స్ ఉంటాయి. అంటే బీజ మంత్రాలు చదివేటప్పుడు వాటిల్లో ఇక్కడ ఒక్కొక్క అక్షరాలు ఉంటాయి అన్నమాట. దాన్ని ఆ బీజ మంత్రంతో కలిపి చదువుతారు. ఇక్కడ వచ్చి బీజ మంత్రం ఏంటి? మూలాధారానికి ఎవరైనా చెప్పగలుగుతారా? మీలో ఎవరైనా చెప్పగలుగుతారా? మూలాధారానికి బీజ మంత్రం సెంటర్లో ఓం కాదు, లం. ఒకసారి బండ గుర్తు చెప్పాను, గుర్తుందా? తర్వాత ఇవాళ కూడా చెప్తాను ఎలా గుర్తు పెట్టుకోవాలి బీజ మంత్రాలని. ఇక్కడ లం అని చదువుకోవాలి. మనం ఇట్లా కూర్చున్నప్పుడు మెడిటేషన్లో కూడా లం అనుకుంటూ మూలాధారాన్ని గమనించుకుంటూ ఉంటే మూలాధారం దగ్గర చక్రము బ్లాక్స్ ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతుంది. సో అట్లాగే ఇక్కడ లం అని చదవాలి. ఈ పదాలు ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మీకు చెప్తా. తర్వాత స్వాధిష్టానం దగ్గర ఇక్కడ 6 పెటల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా వేరే అక్షరాలతో కూడుకొని ఇక్కడ ఏముంటుంది? బీజమంత్రం ఇప్పుడైనా గుర్తొచ్చిందా పాత వాళ్ళకి? ఒక్క శేష్ కుమార్ గారే లేదు, మీరందరూ కొత్త వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పినట్లేదు. వం, ఇక్కడ వం అనే అక్షరం బీజమంత్రం. ఇది మణిపూరకం. మణిపూరకం దగ్గర ఇది 10 పెటల్స్. బండ గుర్తు ఎలా గుర్తు పెట్టుకోవాలంటే ఇక్కడ 4 పెటల్స్, ఇక్కడ 6 పెటల్స్. ఈ 2 కలిపితే ఎంత? 4, 6 కలిపితే 10. సో మణిపూరకంలో 10 పెటల్స్ ఉంటాయి దీనికి. సో ఈ చక్రాకి దీంట్లో బీజమంత్రం వచ్చి ఎవరు చెప్పండి? ఎవరైనా ఒక్కరైనా చూస్తాను. మనకు చెప్తారు కదా రామ 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 అని పదం ఎక్కువగా స్మరిస్తూ ఉంటే మొత్తం అన్ని మన అవిద్య అంతా కూడా భస్మం అయిపోతుంది, అజ్ఞానం అంతా కూడా తొలిగిపోతుంది అని చెప్తుంటారు. శ్రీరామ శ్రీరామ ఒకటి అన్నది చాలు అని చెప్తారు కదా. సో రమ్, సో రమ్ ఇక్కడ. అందుకే మణిపూరకం ఒకటి ఆరోగ్యం ఉంటే మన శరీరం మొత్తం ఆరోగ్యం ఉంటుంది. శరీరమే కాదు, మన యొక్క సూక్ష్మ శరీరము, కారణ శరీరం అన్ని ఆరోగ్యంగా అయిపోతాయి. ఈ చక్రాన్ని ఒక్కదాన్ని సరి చేసుకుంటూ చాలు మణిపూరక చక్రం. సో ఇది 10 పెటల్స్ ఇది. సో ఇక్కడ రమ్. సో అలా గుర్తుపెట్టుకోండి. రామలో మనకి రామనామం జపిస్తే అన్ని మనకి ఏమైనా కానీ ఆటంకాలు ఉన్నా కూడా తొలిగిపోతాయి, అవిద్య తొలుగుతుందని చెప్తుంటారు. అది గుర్తుపెట్టుకోండి రమ్. తర్వాత ఇక్కడ నుంచి ఇది చూడండి, ఇది అనాహతం. ఈ అనాహతంకి 12 ఉంటాయి. ఇది ఎలా వచ్చి 12 కాదు, 10కి 4 కలిపితే 14, 12 అనుకుంటా. 12, 14, ఇది కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇది అనాహతం, తర్వాత విశుద్ధి. అనాహతానికి 14కి మళ్ళీ 6, 2, 6, 16. ఓకే, అనాహతానికి 14 ఉంటాయి. ఇది ఎలాగంటే బండ గుర్తు ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఈ 10కి 4 కలుపుకోండి, అప్పుడు ఎన్ని అవుతాయి? 14 అవుతాయి. సో దీనికి 14 పెటల్స్ ఉంటాయి. ఇక్కడ ఏ అక్షరం బీజమంత్రం? అనాహతం. ఎవరికి గుర్తు రావట్లేదు? ఎం ఇక్కడ. సో మనము ఎం అనుకుంటూ మనము మెడిటేషన్ చేసేటప్పుడు ఇక్కడ అనాహతం దగ్గర దృష్టి కేంద్రీకరణ చేస్తూ ఉంటే అది కూడా ఒక చక్ర మెడిటేషన్ లాగా అవుతుంది. సో ఇది ఎం. ఇక్కడ ఎన్ని ఉంటాయి? ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? ఈ మణిపూరకం బేస్ చేసుకోండి. ఈ మణిపూరకానికి ఈ 4 కలుపుకోండి. ఎన్ని అవుతాయి? ఇప్పుడు 14 అవుతాయి. ఇక్కడకు విశుద్ధికి వచ్చేటప్పటికి 16. మణిపూరకానికి ఇక్కడ ఉన్న 6 కలపండి, ఎన్ని అవుతాయి? 16 అవుతాయి. విశుద్ధిలో 16 పెటల్స్ ఉంటాయి. మధ్యలో మెయిన్ వచ్చి బీజమంత్రం ఏంటి? విశుద్ధికి థైరాయిడ్ వాళ్ళు కంపల్సరీ రోజు కొంతసేపు ఆ భాగంలో దృష్టి కేంద్రీకరించి చేస్తే చక్కగా థైరాయిడ్ గ్లాండ్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో ఇక్కడ ఎం అయిపోయింది కదా. హమ్ అనే హమ్, దాన్ని ఇక్కడ చాట్ చేయాలి. హంస ఉంది కదా, అది హమ్. సో ఇది తర్వాతది ఇక్కడ మాత్రం ఆజ్ఞకి 2 పెటల్స్.
ఓన్లీ 2 పెటల్స్ ఉంటాయి. నేను మొన్నకు చెప్పా, హంసావతి క్షమావతి అని 2 ఆదిశక్తి అంటే కుండల శక్తి ఇక్కడ 2 వచ్చి కలుస్తాయి అన్నమాట. అంటే ఈడా పింగళ నాడులు వాటికి సంబంధించిన శక్తి అంతా కూడా వచ్చి ఇక్కడ కలుస్తుంది ఆజ్ఞాచక్రం. సో ఇది దీనికి వచ్చి బీజ మంత్రం ఓం, ఇక్కడ ఓం వస్తుంది. ఇప్పుడు నేను అడుగుతా గుర్తుని ఎంత ఎంత అర్థమైందో నేను చూస్తా. కొంచెం రెడీగా ఉండండి, మైక్ ఆన్ చేసుకోవడానికి. ఫస్ట్ ఎవరు చెప్తారంటే సరిత గారు తీసుకోండి. సరిత గారు, మూలాధారానికి ఏ బీజ మంత్రం వాడతాం? వీటికి బండ గుర్తు ఎలా గుర్తు పెట్టుకోవాలో కూడా ఒక్కసారి చెప్పేస్తాను, తర్వాత ఆన్సర్ చేద్దాం. ఇదేంటి? లా కదా, వమ్ అన్నది కదా. లా అంటే ఏంటి? లవుడు లవకుశలు ఉంటారు కదా, లం. వా అంటే అదే లా, వమ్, లా, వా, లవ, లవకుశ, లవ. అలా గుర్తుపెట్టుకోండి. రాముడు అంటే రాముడికి సంబంధించిన పిల్లలు అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇది లా, ఇది లం, ఇది వచ్చి రామ్ అంటే రమ్ అనుకోండి. తర్వాత యముడు యమదేవుడు ఉంటాడు కదా, యమధర్మరాజు, అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ వచ్చి హంస, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఓం, ఇంకా మిగిలింది ఓమే కదా, ఓం. ఇక్కడ ఓం కూడా ఉండదు. ఓం దాటి సైలెన్స్ ఉంటుంది అన్నమాట సహస్రారంలో. ఈ సహస్రారంలో సైలెన్స్, ఇక ఏమీ ఉండదు. ఇక అక్కడ నిశ్శబ్దం కూడా అనడానికి లేదు. అంటే ఒక రకమైన తుర్యాతీత అవస్థ అన్నమాట. అంటే అక్కడ మనకి స్పృహే ఉండదు. అది తెలుసుకోవాల్సింది తెలుసుకుంటేవాడు తెలుసుకోబడుతున్నది అన్నీ కూడా ఒకటే అయిపోతాయి. అంటే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలని కూర్చుంటాడు కదా, ఆ పరమాత్మ ధ్యానం చేస్తున్న సాధకుడు, ఆ ధ్యానం చేయడానికి ఉపయోగపడుతున్న నాలెడ్జ్, ఈ 3 కూడా ఒకటే అయిపోతాయి. సో ఆ లెవెల్కి ఎదుగుతారు ఇక్కడికి వెళ్తే. సో ఇప్పుడు సరిత గారు మీరు చెప్పండి, పెటల్స్ కూడా గుర్తున్నాయా? బండ గుర్తు చెప్పాను, 4, 6, ఈ 2 కలిపితే 4, 6 కలిపితే 10. తర్వాత ఈ 10 బేస్ చేసుకొని 10కి 4 కలిపితే 14. మళ్ళీ ఈ 10కి 6 కలిపితే 16. తర్వాత 2. అది ఓకేనా? గుర్తుంటాయా? ఇవి కొంచెం అవసరమే, చిన్నవి అయినా కూడా. ఎందుకు ఏంటి అనేది మీరు తర్వాత ధ్యానం చేస్తున్నప్పుడు మీకు హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు సరితా గారు మీరు చెప్పండి, మూలాధారము దీంట్లో ఎన్ని పెటల్స్ ఉంటాయి? 4 మేడం. బీజమంత్రం కూడా చెప్పేయండి ఒకేసారి, 2 లం. ఇప్పుడు నెక్స్ట్ ఎవరున్నారు? లక్ష్మి గారు, జయలక్ష్మి గారు, మీరు చెప్పండి ఇదేంటి? వమ్. ఈ చక్ర పేరేంటి? చక్ర పేరు స్వాదిష్టానం. ఓకే, మీకు కొత్త కదా, మీకు అంత తెలియదు. ఓకే, ఇక్కడ బీజమంత్రం చెప్పండి, వమ్ కదా. సో పెటల్స్ ఇక్కడ ఎన్ని పెటల్స్ ఉంటాయి? 6 ఉంటాయి. వెరీ గుడ్. ఇప్పుడు మణిపూరకం, దీనికి ఎవరు చెప్తారు? పేర్లు కుసుమ గారు, మీకు వచ్చిద్దిలే, మీరు ఈజీగా చెప్పండి. 10 మేడం. 10 రాముడు గుర్తు పెట్టుకోమన్నారు కదా, రామనామం. సో అట్లా రమ్. తర్వాత అనాహతం, శేష్ కుమార్ గా అంటే మీరు చెప్పండి. అనాహతం యమధర్మరాజు, పెటల్స్ 16 కాదు, ఫస్ట్ది ఇదే యాడ్ చేసుకోండి. 14. ఇది బేస్. ఈ 10కి 4 పెట్టుకోండి, 14. మళ్ళీ 10కి 6 పెట్టుకోండి, అది విశుద్ధికి అవుతుంది. ఓకేనా? ఇప్పుడు విశుద్ధి శ్రీలత గారు చెప్పండి. ఉన్నారా శ్రీలత గారు? ఉన్నా మేడం. చెప్పండి. 2 మేడం. 2. విశుద్ధి
ఓకే 16 మేడం. 16 బీజమంత్రం చెప్పండి. హమ్. ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం ఎవరైనా చెప్పేయండి, పర్వాలేదు. ఇక్కడ అందరూ అయిపోయారు. వెరీ గుడ్. 2 petals ఓం. వెరీ గుడ్. మరి సహస్రారానికి ఏంటి? సైలెన్స్. అంతే. అంటే ఇక శ్వాస రహిత స్థితి అనాలి, సైలెన్స్ కూడా అనకూడదు. శ్వాస రహిత స్థితి. ఓంలో మనకి అర్ధమాత్రం ఉంటుంది. మనం అందుకే ఆ ఊ మా చేశాక నేను చెప్తాను చూసారా, అకార ఉకార మకారాలు అయిపోయాక అలా సైలెంట్ లో బాహ్య కుంభకంలో ఉండగలిగిన సేపు అలా ఉండిపోండి అని చెప్తాను. కారణం ఏంటంటే ఇదిగో ఇది ఫీల్ అవ్వడానికి, సహస్రారం అక్కడ యాక్టివ్ అవ్వడానికి. ఇది ఓవరాల్ గా అంటే మొన్న నేను ప్రిపేర్ అంటే నాకు కొంచెం కూడా ఐడియా లేదు, చక్రాస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని కూడా అనుకోలేదు. అలా మొదలు పెడితే నాకే అనిపించింది పెటల్స్ అంతా తడబాటుగా ఏదో చెప్పేస్తాను. నాకు అనిపించింది ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్దాము అనిపించింది, అందుకని ఇవాళ మళ్ళీ చెప్పాను. ఓకే, మొన్నటి ఏదైనా తప్పు అనిపిస్తే ఏమనుకోవద్దు. అంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను పెటల్స్ నెంబరు. ఓకే, ఇప్పుడు